హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. నాది యాక్చువల్లీ చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు. నాకేంటంటే టైం కుదరక నేను వీడియోస్ ఎడిట్ చేయట్లేదండి. లాస్ట్ టైం నేను గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు, అంటే మొన్న గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వీడియోస్ మాత్రమే నేను పెట్టాను. మిగతా కంటిన్యూషన్ అనేది కొంచెం నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని నేనే ఆపాను. అందులో ఫెస్టివల్ వచ్చింది కదా, క్రిస్మస్. సో క్రిస్మస్ హడావుల్లో పడిపోయి ఆ వీడియో అలానే పెండింగ్ ఉండిపోయింది. సో ఇప్పుడైతే నేను కంపల్సరీ అప్లోడ్ చేసేసేయాలి అని చెప్పి వీడియోని స్టార్ట్ చేశాను. ఇది మెయిన్గా ఎవరికి అంటే, ఎవరైనా గోవా ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ బాగా యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి. బికాజ్ వీడియో అంతా ఆల్రెడీ నేను అప్పుడు ట్రిప్లో ఉన్నప్పుడే షూట్ చేశా. కాకపోతే ఇట్లా ఇంట్రో ఇవ్వాలి కాబట్టి ఈ ఇంట్రోకి నేను ఇంట్లో ఉన్న అవతారంతోనే నేను మీకు ఇంట్రో చేసేస్తున్నాను. సో ప్లీజ్ ఇగ్నోర్ మై అవతారం. ఇప్పుడైతే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే, గోవా ట్రిప్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే గోవా అనేది బ్యాచిలర్స్కే కాదు, మ్యారీడ్ కపుల్కి కూడా వండర్ఫుల్ సైట్ సీయింగ్ ప్లేస్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మీరు గోవా ఎలా పడితే అలా వెళ్ళకుండా ఒక ప్లాన్డ్గా వెళితే మీకు ఏంటంటే అన్నీ కవర్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎక్కువగా బాయ్స్ ఏంటంటే మగవాళ్ళు బూజింగ్ కోసం, అంటే డ్రింకింగ్ కోసం అని చెప్పి వెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి మంచి మంచి సైట్ సీయింగ్ స్పాట్స్ అవి కూడా ఉంటాయి. అవన్నీ మీరు హ్యాజిల్ లేకుండా నీట్గా కవర్ చేయాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. పర్టికులర్లీ ఈ వీడియోలో నేను ఇప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తున్నాను. సో ఇదైతే నేను దూద్సాగర్ వాటర్ ఫాల్స్ డే 2 వెళ్ళాను. మీకు డే 1 గోవా, అంటే గోవాలో ఆల్రెడీ డే 1 నేను ఏం చేశాను అనేది మీకు పెట్టాను. చర్చెస్ అన్నీ, అంటే ఆ దగ్గరలో కలంగుట్కి దగ్గరలో ఉన్న చర్చెస్ అన్నీ కవర్ చేశాను. అండ్ అదే రోజు ఈవినింగ్ నేను ఆ కలంగుట్ ఏరియాలో మార్కెట్ అవన్నీ నేను వెళ్ళాను. సో అది కూడా నేను సెకండ్ వీడియో పెట్టేశాను. సో ఇది నెక్స్ట్ డే, అంటే గోవాలో డే 2లో నేను దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసుకున్నాను. దూద్సాగర్కి వెళ్ళాలి అంటే చాలా పద్ధతులే ఉన్నాయి. బట్ మీరు రిస్క్ లేకుండా అఫీషియల్లీ లీగల్లీ వెళ్ళాలి అంటే మాత్రం నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి చాలా మంది ట్రెక్కింగ్ చేస్తారు. నేనైతే అది అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది చాలా మంది, అంటే నేను వేరే చోట చూసింది ఏంటంటే రైల్వే ట్రాక్ మీద నుంచి అట్లా వెళ్తారు. అది కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ మీకు అది సేఫ్టీ కూడా కాదు. అస్సలు సేఫ్టీ కాదండి. ఏదైనా మనం వేరే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ చూసుకోవాలి కదా. సో అట్లా ట్రైన్ ట్రాక్ మీద వెళ్ళేది అయితే అసలు సేఫ్టీ కాదు. ట్రెక్కింగ్ అయితే అసలు తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫారెస్ట్లో నుంచి ట్రెక్కింగ్ చేస్తారు. అదైతే కొంచెం డేంజర్, ఎందుకంటే ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి కదా. సో అట్లా కూడా చేయొద్దు. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మీరు వెళ్ళాలి అంటే పీక్ సీజన్లోనే వెళ్ళాలి. అంటే మ్యాక్సిమం అక్టోబర్ టు మార్చ్ అనమాట. ఈ గోవాలో అక్టోబర్ టు మార్చ్ మంచి పీక్ సీజన్. ఆ టైంలో మీరు వెళ్తే చాలామంది టూరిస్టులు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. కాబట్టి మీకు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో ఫస్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఏంటంటే ట్రెక్కింగ్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మ్యాక్సిమం ట్రెక్కింగ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్యాకేజ్ ద్వారా వెళ్ళండి. చాలా మంది చోట్ల, అంటే చాలా మంది ట్రావెల్స్ వాటిల్లో మీకు ఆ లోకల్ గోవాలో చాలా చోట్ల కనిపిస్తుంది, మీకు ప్యాకేజెస్ అమ్ముతూ ఉంటారు. వాటిల్లో నాకు బెస్ట్ ప్యాకేజ్ ఒకటి దొరికింది. నాకైతే పర్ హెడ్ 1500 రూపీస్ పడింది దూద్సాగర్కి. బట్ స్టిల్ అది ఎక్కువనే అనుకుంటున్నాను నేను. చాలా మంది 2000, 2500, 1800 అట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ పే చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే 1500 పే చేశాను. ఈ డీల్ మాకు ఎట్లా వచ్చిందంటే, మేము ఒక పెట్రోల్ బంక్ దగ్గర స్కూటీ ఆపుకొని పెట్రోల్ కొట్టించుకున్నట్టు అక్కడ మాకు ఆ పాంప్లెట్ ఇచ్చారు. సో అది గోవా డ్రీమ్ హాలిడేస్ది. వీలైతే నేను మీకు ఆ పాంప్లెట్ పెడతా. అండ్ అందులో మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు బెస్ట్ డీల్లో వస్తుంది. గోవా ప్యాకేజ్లో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అండ్ డాల్ఫిన్ సైట్ సీయింగ్, డాల్ఫిన్ స్పాటింగ్, తర్వాత వాటర్ రైడ్స్ ఇలా చాలా ఉంటాయి. నేనైతే వాటర్ రైడ్స్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. వాటర్తో గేమ్స్ నేను అస్సలు ఆడను. డాల్ఫిన్ స్పాటింగ్ నేను వెళ్ళాను, కానీ నేను ఈ ప్యాకేజ్ ద్వారా తీసుకోలేదు, అది వేరేలాగా వెళ్ళాను నేను. ఆ డీటెయిల్స్ కూడా మీకు దీని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. ఈ వీడియోలో అయితే ఓన్లీ దూద్సాగర్ చూడండి. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి నేను వీలైతే మీకు వాళ్ళ డీటెయిల్స్ అవి ఇస్తాను. వాళ్ళ దగ్గరే ప్యాకేజ్ తీసుకున్నాను. 1500 పర్ హెడ్ పడింది. మీకు అందులోనే ఓన్లీ లంచ్ ఇంక్లూడెడ్ అండి, ట్రాన్స్పోర్ట్ అంతా ఇంక్లూడెడ్. ట్రాన్స్పోర్ట్ ఎలా అంటే, మీకు ఉన్న హోటల్ దగ్గర నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు ఒక స్పాట్లో, అండ్ మళ్ళీ అదే స్పాట్లో మీకు తీసుకొని వచ్చి డ్రాప్ చేసేస్తారు.
ఆ ప్యాకేజ్లో మీకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. బ్రేక్ఫాస్ట్ అయితే మీరే ఓన్గా పెట్టుకోవాలి, లంచ్ ఒక్కటి ఇంక్లూడెడ్. సో అదే ప్యాకేజ్లో మీకు చర్చెస్ అవి కూడా చూపిస్తామంటారు, కానీ మనకు టైం సెట్ కాదు, అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎలా ఏంటి అనేది డీటెయిల్స్లోకి చూద్దాం. ఇదేనండి గోవా డ్రీమ్ హాలిడేస్, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. నేనైతే మార్నింగ్ 4 o'clock అయ్యింది, లేచి స్నానం చేసి వచ్చాను అండ్ సన్ స్క్రీన్ పూసుకుంటున్నాను. ఈ సన్ స్క్రీన్ అయితే మీరు అస్సలు కొనద్దు, ఎందుకంటే నాకు రియాక్షన్ వచ్చింది VLCC వాళ్ళది. సో అస్సలు నేను సజెస్ట్ చేయను అది. మార్నింగ్ టైం జస్ట్ 6 అయింది. ఈరోజు దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేమైతే ఒక ప్యాకేజ్ తీసుకున్నాము, ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాము. సో 6 కదా, ఎవ్వరూ లేవలేదు, ఎంత చీకటిగా ఉందో దారంతా చూపిస్తా ఉండండి. చూడండి గోవా రోడ్స్ మార్నింగ్ 6 o'clock ఎంత సైలెంట్గా ఉన్నాయో. మేము హోటల్ దగ్గర నుంచి ఆ రోడ్డు చివరి వరకు నుంచుంటే అక్కడికి బస్సు వచ్చి పిక్ చేసుకుంటుంది మమ్మల్ని. బస్సు వచ్చేసి మీకు ఎయిర్ కండిషన్ బస్సు, సో ప్రాబ్లం లేదు, మంచిగా ఇనఫ్ సీట్స్ ఉంటాయి, మీరు ప్రశాంతంగా కూర్చుని వెళ్ళచ్చు. అండ్ ఈ బస్సులో ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ వరకు ఉన్నాము. సో మమ్మల్ని తీసుకొని వచ్చి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. బ్రేక్ఫాస్ట్ అయితే మన ఓన్ ఎక్స్పెన్స్ అండి. అది తిన్న తర్వాత ఇంకొంచెం ఒక 1 hour అట్లా వెళ్ళిన తర్వాత మనకి దూద్సాగర్ అంటే ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆపుతారు. అక్కడ నుంచి మనకి జీప్లో తీసుకొని వెళ్తారు. మనకేంటంటే నార్త్ గోవా నుంచి అంటే కాలంగట్ నుంచి ఆల్మోస్ట్ 3 hours 2.5 to 3 hours పట్టింది జర్నీ ఈ దూద్సాగర్ దగ్గరికి రావడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి బొలెరో జీప్లో తీసుకొని వెళ్తారు. మనకి చూసారు కదా జీప్స్, ఈ జీప్స్లో మనల్ని ఒక 7 మెంబర్స్గా డివైడ్ చేసి తీసుకొని వెళ్తారు. అండ్ మనకి ఇక్కడే లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చేస్తారు, కంపల్సరీ లైఫ్ జాకెట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆ బొలెరో కూడా ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్ వరకే వస్తుంది, ఇంకా అక్కడ నుంచి మనం త్రూ వాక్ వెళ్ళాలి. సో అంతా కూడా ఇలా వెళ్తే మీకు చాలా సెక్యూర్డ్ అండ్ లీగల్ అనమాట, మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేరు. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ గోవా వాళ్ళు అప్రూవ్ చేసింది కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ తీసుకొని పంపిస్తారు. సో ఇక్కడైతే మేము మా బొలెరో జీప్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ వ్యాన్లో అంటే మొత్తం బస్లో వచ్చేటప్పుడు ఒక 30 to 40 మెంబర్స్ అని చెప్పా కదా. సో మమ్మల్ని అందరినీ 7 మెంబర్స్గా డివైడ్ చేసి ఫైనల్లీ నన్ను కూడా బొలెరోలో ఎక్కించారు. అండ్ ఇది చూడండి, ఇది మహావీర్ నేషనల్ పార్క్ అనమాట. ఈ పార్క్లో నుంచి మనము ఇప్పుడు వెళ్ళాలి, వెళ్తే అప్పుడు మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వస్తుంది. సో మీలో ఎవరికైనా వాష్రూమ్ అట్లా వెళ్ళాలి అంటే ఇక్కడ మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్స్ తర్వాత అవన్నీ చూసుకొని మీరు వెళ్ళచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక లైట్ వెయిట్ బ్యాగ్ ఒకటి క్యారీ చేసుకోండి. అందులో కంపల్సరీ 1 pair of ఎక్స్ట్రా క్లోత్స్, లైట్ వెయిట్ క్లోత్స్ పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ మీకు కావాలి అంటే కొన్ని స్నాక్స్ అవి పెట్టుకోండి. బ్యాగ్ ఎందుకు క్యారీ చేయమంటున్నాను లైట్ వెయిట్లో అంటే మీరు కొంచెం దూరం ట్రెక్ అయితే చేయాలి దూద్సాగర్లో, అది కంప్లీట్లీ సేఫ్. సో మీరు అక్కడ నడిచేటప్పుడు మళ్ళీ వెనకాల బ్యాగ్ బరువు, మళ్ళీ లైఫ్ జాకెట్ ఇవన్నీ పట్టుకొని నడవాలి కాబట్టి ఎక్కువ వెయిట్ పెట్టుకోకుండా చాలా లైట్ వెయిట్ బ్యాగ్ విత్ మినిమల్ క్లోత్స్, ఒక వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ఇవి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఇంకా వాటర్ ఫాల్ దగ్గర మీకు ఇంకేమీ దొరకవు కాబట్టి మీరు అవన్నీ ఇక్కడ నుంచే క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనము ట్రిప్ స్టార్ట్ చేద్దాము. మీకు అర్థమైంది కదా, ఇప్పుడు యాక్చువల్లీ నార్త్ గోవా అంటే కలంగట్ నుంచి బస్లో వచ్చాము. బస్లో తీసుకొని వచ్చి ఒక దూద్సాగర్ వాటర్ ఫాల్ పాయింట్ దగ్గర ఆపారు. అక్కడ నుంచి బొలెరో జీప్స్తో ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఇది మహావీర్ నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఇది. సో ఈ ఫారెస్ట్లో మీకు అక్కడక్కడ కొన్ని ప్రికాషన్స్ కూడా పెట్టుంటాయి, అంటే టైగర్స్ తిరుగుతాయి జాగ్రత్త ఉండండి అని. సో మేము వెళ్ళేటప్పుడు మధ్యలో మాకు ఒక పికాక్ కూడా కనిపించింది ఫారెస్ట్లో. మేము అంటే ఈ బొలెరోలో వెళ్ళేటప్పుడు కొంతమంది మనుషుల్ని చూశాను, అంటే ఒక 3-4 మెంబర్స్ యూత్, వాళ్ళు ఈ దారిలో ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ అది చాలా డేంజర్, ఎందుకంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి ఫారెస్ట్లో. కాబట్టి నేను ట్రెక్కింగ్ అందుకనే నేను వద్దు అని అంటుంది, అందుకే నేను సజెస్ట్ చేయట్లేదు. ఇలా వెళ్ళండి, హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా వెళ్తారు. బట్ ఇలా వెళ్ళాలి అంటే మీకు ఓన్లీ ఇది పీక్ సీజన్లో మాత్రమే అవైలబుల్. ఆఫ్ సీజన్లో ఇట్లా వెళ్ళాలి అంటే వెళ్ళలేరు, ఎందుకంటే రెయినీ సీజన్ కదా ఆఫ్ సీజన్ అంటే. సో రెయినీ సీజన్లో ఇది చాలా డేంజర్. మీరు చూస్తున్నారు కదా అదంతా కూడా ఎర్రమట్టి రోడ్డు. సో అసలు ఇంకా చాలా స్లిప్పరీ ఉంటుంది అండ్ చాలా కష్టం కూడా.
డేంజర్, అందుకని చెప్పి ఇదంతా క్లోజ్డ్ ఉంటుంది, అలౌ చేయరు మిమ్మల్ని. కాబట్టి మీరు ఇది రెయినీ సీజన్లో ప్లాన్ చేసుకోవద్దు. ఇలా వెళ్ళాలి అంటే కనుక అక్టోబర్ టు మార్చ్ మంచి సీజన్ అండి, అప్పుడు ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మీకు బోర్డు పెట్టారు టైగర్ జోన్ అని చెప్పి. అక్కడ ఏంటంటే మీకు అటు ఇటు టైగర్స్ తిరిగే టైం అనమాట. అందుకనే మీకు బై వాక్ ట్రెక్కింగ్ అనేది ఇక్కడ చాలా డేంజర్. ఈ రూట్ కాకపోతే మీకు జనరల్లీ కొంతమంది ఏజెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఫ్రాడ్గా డబ్బులు తీసుకొని అటు రైల్వే ట్రాక్ వైపు నుంచి తీసుకొని వెళ్తారు నడిచి. అది ఇంకా డేంజర్, ఇల్లీగల్ అది. ఎందుకంటే ట్రైన్ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అండ్ అసలు చాలా చీకటిగా ఉంటుంది, అసలు కంప్లీట్ అన్సెక్యూర్డ్ అది. ఇవన్నీ చేసే బదులు ఇలా వెళ్ళిపోండి, నేను చెప్పినట్టు మీరు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా వెళ్తారు, అండ్ మీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు. మనల్ని తెచ్చి ఇక్కడ ఒక పాయింట్లో ఆపేస్తారు, ఇంకా అక్కడి నుంచి ఇట్లా బై వాక్ వెళ్ళాలండి. సో ఒక 15 minutes అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, ఎందుకంటే అదంతా కూడా ఇంకా కొండలు, ఆ కొండల మీద నుంచి మనం నడిచి వెళ్ళాలి. మీకు సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే మీతో పాటు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి, వస్తూ ఒక 30 to 40 people ఉంటారు కాబట్టి సెక్యూర్డ్గానే ఉంటుంది. ఇలా మధ్యలో నడిచేటప్పుడు మీకు ఆ దూద్సాగర్వి వాటర్ అలా కనబడుతూ ఉంటాయి. సో ఇది మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా ఉంటాయి, వీటిని దాటుకుంటూ వెళ్ళాలి. మేమైతే మధ్యలో పిక్చర్స్ దిగుతూ అలా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాము. అండ్ అందరు చూసారా బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకుంటూ లైఫ్ జాకెట్స్ ఆల్రెడీ వేసుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే లైఫ్ జాకెట్ ఊరికే చేతిలో పట్టుకున్నాను. నో ఐ థింక్ నేను కూడా లైఫ్ జాకెట్ ఆల్రెడీ వేసేసుకున్నాను అక్కడికి, సో దట్ ఇక మళ్ళీ మనకి చేతిలో ఎక్స్ట్రా బరువు లేకుండా ఉంటుంది. అండ్ మనము ఈ దారిలో వెళ్ళేటప్పుడు మీకు చాలా మంకీస్ కనిపిస్తాయి, కోతులు. వాటికి అసలు ఫీడింగ్ చేయొద్దు అండ్ వాటిని టీజ్ చేయొద్దు. మీకు ఎక్కడికక్కడ దాని గురించి బోర్డ్స్ పెట్టుంటాయి, వాటిని అస్సలు కదిలించొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. వాటిని అనవసరంగా కదిలిస్తే ఇంకా కోతులు తెలుసు కదా, సో అందుకని సైలెంట్గా మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోవడమే. సో కొంచెం దూరం అయితే ఈ కొండల్లో నడుచుకొని వెళ్ళాలి మనం ఇలా. వావ్, ఒక 15 minutes వాక్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు చూసారా వాటర్ ఫాల్స్. అండ్ మీకు అక్కడ థ్రెడ్స్ కూడా, అంటే తాళ్ళు కూడా కట్టున్నాయి చూసారా. ఆ తాళ్ళు మీరు దాటి వెళ్ళిపోతే ఇంకా అది డేంజర్ జోన్ అని అర్థము. సో ఎక్కడ వరకు అయితే మనకి సేఫ్టీవి చూపించారో అక్కడ వరకు మాత్రమే వెళ్తే మనం హ్యాపీగా దేని గురించి అయితే వెళ్ళామో ఆ పని చేసుకొని పక్కకు వస్తాము. ఎక్స్ట్రా చేస్తే అనవసరంగా లైఫ్కే డేంజర్ అవుతుంది. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ అండి, అసలు ఎంత బాగున్నాయో, ఇంకా అసలు అది కంపల్సరీ వెళ్ళాలి. అండ్ 1500 rupees అనేది నిజంగా ఈ ట్రిప్కి చాలా తక్కువ అనే చెప్పాలి. వర్త్ విజిటింగ్. కంపల్సరీ ఎవరైతే గోవా వెళ్ళారో ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా వెళ్ళండి. ఈ దూద్సాగర్ దగ్గర మనకు ఒక 1.5 hour టైం ఇస్తారు. ఈ 1.5 hour టైంలో మనం అక్కడ మంచిగా వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు, స్నానం చేయొచ్చు. వాటర్ అయితే ట్రస్ట్ మీ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు అసలు అంటే అక్కడ వరకు నడిచి వెళ్ళాం కదా, బాగా బాడీ అంతా చెమటలు పట్టేసి ఉంటుంది. బట్ ఇక్కడ దిగి ఒక్కసారి స్నానం చేస్తే మాత్రం అసలు ఆ ఫ్రెష్నెస్సే డిఫరెంట్. కొండల నుంచి వచ్చిన వాటర్ కదా, చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ నాకైతే భయం వేసింది అందులోకి దిగాలంటే. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక చేపలు చూసారా, అక్కడ చాలా చేపలు ఉన్నాయండి. కొంతమంది అయితే ఫిష్ ఫుడ్ తీసుకొని వచ్చి దానికి ఫిష్ ఫుడ్ వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసేమో అక్కడ ఫిషెస్ ఉంటాయని, అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చారేమో మనకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇదంతా కొండలు అండ్ అక్కడ వాటర్ కదా, సో చాలా స్కిడ్ అవుతుంది. అందుకని అసలు స్లిప్పర్స్ అయితే అస్సలు వేసుకొని రావద్దు, కంపల్సరీ షూతోనే రండి. అండ్ లంగాలు, శారీస్ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకురావద్దు. చాలా కంఫర్టబుల్గా ఉండే జీన్స్ కానీ లేదంటే టీషర్ట్స్, షార్ట్స్ కానీ వేసుకొని రండి. అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే మీకు ఇక్కడ అసలు సెట్ కావు. అండ్ పైన చూసారా ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాటర్ ఫాల్, ఆ మధ్యలోది ట్రైన్ ట్రాక్. ఆ ట్రైన్ ట్రాక్ మీద నుంచి ఆ పై నుంచి కిందకు పడుతున్నాయండి. అండ్ ఇవి సేమ్ పైనుంచి చూస్తుంటే మిల్క్ లాగా ఉంటాయి కాబట్టి దీనికి దూద్సాగర్ వాటర్ ఫాల్ అని చెప్పి పేరు వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. వీలైతే నేను లాస్ట్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ పిక్చర్స్. సో కంపల్సరీ అక్కడికి విజిట్ చేసి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి బోన్ ప్యాషన్, ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేము కరెక్ట్గా అక్కడ ఉన్నప్పుడు పైన ట్రైన్ వచ్చింది చూసారా, అది బ్యూటిఫుల్ వ్యూ. జనరల్లీ ట్రైన్ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. అండ్ రైనీ సీజన్లో ఇది చాలా కష్టం అవుతుంది కాబట్టి బాగుంది కదా వ్యూ అని చెప్పి నేను ఇది వీడియో తీశాను. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ పైన ట్రైన్ ట్రాక్లో దగ్గరగా మనము ట్రెక్ చేయొచ్చు అని చెప్పా కదా, అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయొచ్చు. బట్ అది చాలా డేంజర్, సో అదైతే నేను సజెస్ట్ చేయను. నేను చూపించే పద్ధతి వెళ్తేనే మీకు సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనమాట.
వన్స్ ఇక్కడ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1.5 hours స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే జీప్స్ ఆగాయో అక్కడికి వచ్చేస్తాము. అక్కడ మనకు ఆల్రెడీ మన వెహికల్ నెంబర్ అవి మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ టు అదే ప్లేస్కి వచ్చి వెహికల్ కోసం వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనతో పాటు ఒక 7 members వచ్చారు కదా, సో ఆ 7 members కోసం కూడా వెయిట్ చేస్తే ఇంకా ఇదే బొలెరోలో మళ్ళీ తీసుకుని వెళ్ళి మన బస్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఈ బస్లో ఎక్కిన తర్వాత ఇంకా ఇప్పుడు ఫైనల్లీ లంచ్కి వెళ్ళాలి. లంచ్ అయితే గోవన్ ఫుడ్ అండి. నాకైతే అంత ఏం నచ్చలేదు కానీ బట్ ఓకే. సో ఇది గోవన్ లంచ్ ఉన్న ప్లేస్, ఇది రెస్టారెంట్ చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని న్యాచురల్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ వీలైతే నేను ఆ గోవన్ ఫుడ్ ఇది కూడా ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తాను. ఈ హోటల్ దగ్గర మనకి ఎలా వెల్కమ్ చెప్తున్నారో చూసారా, పువ్వులు జల్లుతూ చక్కగా మంచిగా నైస్గా వెల్కమ్ చెప్పారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది టూరిస్టులు వచ్చి తినేశారు. సో మేము వెళ్ళేసరికి అంతా గందరగోళంగా ఉంది. ఓకే, బాగానే లాగించాను, వాటర్లో ఆడాం కదా, సో బాగానే ఆకలేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్పైసెస్ అవి న్యాచురల్వి ఆర్గానిక్వి అమ్ముతున్నారు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చిన్న లవంగా ప్యాకెట్ వచ్చేసి 300 rupees ఎంతో చెప్పారు, చాలా ఎక్స్పెన్సివ్. సో నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ లంచ్ అనమాట, బఫెట్ లంచ్ కాబట్టి ఇందులో మనకి జీరా రైస్, తర్వాత ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా దాల్, బనానాస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకేదో స్వీట్ పెట్టారు. నాకు అన్నిటికంటే ఫిష్ ఫ్రై నచ్చింది, కాకపోతే అందులో ఉప్పు కారం సరిగలేదు, బట్ స్టిల్ ఓకే, నేను బాగానే లాగిచ్చాను. సో నా దూద్సాగర్ వాటర్ ఫాల్ ట్రిప్ అయితే ఇదండి ఓవరాల్. ఐ హోప్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. మీ ట్రిప్ కూడా మీకు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.